సో ఇందాక మీరు అన్నారు సార్, ఒక మూవీది పక్కన పెట్టేస్తే ఇందాక మీరు అన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి చనిపోయారు. అవునండి, అవును. అట్లా ఎట్లా అంటారు మీరు తాగి చనిపోయిండు అని? మనకు CCTV ఫుటేజ్లు ఉన్నాయి. ఆయన వైన్ షాప్ లో మా దగ్గరికి వచ్చి కొనడం అని చెప్పేసి ఆ వైన్ షాప్ అతను పనిచేసిన అబ్బాయి కూడా చెప్పాడు. అతను పోలీసు వాళ్ళు కూడా అతని బాడీలో ఆల్కహాల్ చెక్ చేసి ఆ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈయన హర్ష కుమార్ తీసుకొచ్చి నో ఆల్కహాల్ అనేది వాళ్ళు రౌండ్ మార్క్ కూడా చేసి పెట్టేసారు కదా. IG వాళ్ళు మొత్తం ఒక నెల రోజుల పాటు 300 CC కెమెరాలు చెక్ చేసి అతనికి ఆ రోజు మాత్రమే కాదు 2 రోజుల ముందు కూడా అతని బ్యాంక్ అకౌంట్ మొత్తము చెక్ చేస్తే వైన్ షాప్కి వెళ్ళి తాగినట్టు ఉంది. అతను కొంచెం ఫ్యామిలీ పరంగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తాగి డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన చెప్పి అప్పుడు IG చెప్పింది మనకు ఫైనల్ ప్రాబ్లమ్స్ వల్లనే తాగి ఆయన ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని నేను అనట్లేదు. అతనికి ఏ ప్రాబ్లమో మరి అతను ఒక డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయారు. సో పక్క తాగే ఇట్లా అయింది అంటారు మీరు? అది తాగేనని చెప్పేసి అక్కడ పోలీసు IG వాళ్ళు డిక్లేర్ చేసేసారు. తర్వాత అతని బాడీలో ఆల్కహాల్ దొరికిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్టర్ IG గారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అది తర్వాత అతను కొన్నట్టు అవునండి మా దగ్గరికి వచ్చి కొన్నాడని చెప్పేసి అక్కడ వాళ్ళు షాప్ అమ్మే వాళ్ళు చెప్పారు. అతని ఫోన్ పే కూడా 950 రూపాయలు. ఎక్కడ కూడా ఆయన ఫేస్ చూపిస్తలేరు కదా, మొత్తం కవర్ చేసేసారు కదా. అతను ఒక పాపులర్ వ్యక్తి. ఎవరన్నా కానీ కొంచెం యూట్యూబ్ లో అతను ఒక క్రిస్టియన్ కు ఆర్గనైజేషన్ వ్యక్తి. ఎవరన్నా కానీ అతను మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఎందుకు వెళ్తున్నారంటే అతను చేసేదే వైన్ షాపులకి వెళ్ళి తాగేది పెద్ద పని. ఆయన బయటకు వచ్చి ఏమని చెప్తాడు, మేము తాగుబోతులు, మేము మారామండి, వ్యభిచారులు మారుస్తాం, రౌడీలు మారుస్తాం, దొంగలు మారుస్తామని చెప్పి ఈయనే తాగినట్టు కనిపిస్తే మరి అందరి ముందు అవమానం అవుతుందేమని చెప్పేసి అతను మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని కొంచెం దొంగచాటుగా కొనుక్కున్నారు కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కింద 50 మెంబర్స్ పైనే ఉంటారు వర్కర్స్. ఒక ఇంటర్వ్యూలో ఆ సార్ చెప్తే నేను విన్నా. అలాంటి ఆయనే స్వయంగా వెళ్ళి కొనుక్కొని తాగాల్సిన అవసరం లేదు. పరువు గురించి ఆలోచిస్తే మీరు అన్నట్టుగా ఆ పరువు పోతుందేమో అని మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని కవర్ చేసుకొని అంత అవసరం లేదు కదా. ఎవరో ఒకరికి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా నేను ఇస్తా వెళ్ళి తీసుకొని రా అంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అతను స్వయంగా తనే వెళ్ళి కొనుక్కొని తాగాల్సిన అవసరం లేదు కదా. గతంలో ఒక రాజమండ్రి ప్రోగ్రామ్ లో ఆయన చెప్పాడు, నేను ఎవరన్నా గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే నేను ఒక్కనే వస్తాను, ఒక్కనే పోతాను అన్నాడు. అది ఎందుకు చెప్పారంటే నాకు థ్రెడ్ ఉంది, నాతో పాటు వేరే వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటిది ఏం జరగొద్దు కాబట్టి నాతో పాటు ఎవరు రావద్దు, నేను సింగిల్ గానే వెళ్తా, సింగిల్ గానే వస్తా అనేది ఆయన చెప్పడం మేము కూడా విన్నాం. కాబట్టి ఆయన కింద ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ ఆ చర్చిలో పనిచేసే వాళ్ళు వాళ్ళకి కూడా తెలియకుండా ఆయన సీక్రెట్ గా తాగుతున్నాడో లేదో మనకు తెలియదు. ఇంకోటి ఇలాగా చెప్పడము. ఇంకో విషయం ఏంటంటే ఆయన బైక్ మీద వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఆయన 50% ఫేస్ కూడా రివీల్ అయింది. పోనీ వాళ్ళ మిస్సెస్ వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి లేదండి మా నాన్న తాగడు, మా హస్బెండ్ తాగడు అలవాటు అయితే లేదు, పోలీసు వాళ్ళు మాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఏమని చెప్పారా? అట్లా చెప్పలేదు. తాగుతాడని కూడా చెప్పలేదు కదా. వాళ్ళు ఎందుకు సైలెంట్ అని చెప్పలేదు. అది వాళ్ళకు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఫస్ట్ పోస్ట్ మార్టము వాళ్ళ మిసెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగింది. CCTV ఫుటేజ్ అన్ని వచ్చాయి. చనిపోయిన వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక కారణంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాలు పూర్తిగా బయట పెట్టలేదు. తాగినట్టు వీడియోస్ కానీ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనిషికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అతను ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వృత్తిలో ఉన్నారు అని భావించి అది బయట పెట్టలేదు. కానీ ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి అంటే ఈ పాస్టర్లు అందరూ కలిసి ఆ ఫ్యామిలీని అంటే వీళ్ళ స్వలాభాల కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారు, అరే మీ నాన్న ఎవరో చంపేశారంటేనే మేము టీవీలో చూసాం అంటే వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు. వాళ్ళ మిసెస్ ఉంది, పక్కన వాళ్ళు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఏంది నీ భర్తను చంపేశారంటేనే, అవునా తాగి చంపేశారంటే అది అంత బాధపడతారు కదా. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకునే పాస్టర్లు అందరూ వాళ్ళ స్వలాభాల కోసం, మీరు చెప్పిన హర్ష కుమార్ రాజకీయ స్వలాభాల కోసము ఈ యొక్క దాంట్లో VP రెడ్డి కొంతమంది పాస్టర్లు రిలీజ్ అయిపోయారు. అవును నిజంగా ఆయన జాన్ పాల్ కూడా ఒప్పుకున్నారు కదా. ఆయన జాన్ పాల్ అక్కడికి వెళ్ళి చూసి వచ్చాడు. కొంతమంది పాస్టర్లు ఒప్పుకున్నారు అతను తాగడం వల్లనే ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళి చనిపోయాడు, ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ అతనికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే పోలీసు వాళ్ళు కొంతవరకు మాత్రం బయటపెట్టి పూర్తి బయట పెట్టలేదు. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇది నిజంగా హత్య. మరి ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి IG గారితో కూర్చొని వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వాలి కదా. ఎవరు చంపారు?
ఇప్పుడు కేఏ పాల్ కోర్టుకు అందుకు వెళ్తున్నారు కదా సార్, అదే ఆధారాలు పట్టుకొనే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇది హత్యనే, ఇది యాక్సిడెంట్ కాదు. కమిడియన్ మాటలు కూడా మనం కమిడియన్ మాట్లాడలో ఒక కమిడియన్ అయితే ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు వరకు వెళ్ళాడు కదా సార్. ఎవరైనా వెళ్ళొచ్చు, నేనైనా వెళ్ళొచ్చు, మీరైనా వెళ్ళొచ్చు. మన దగ్గర ఆధారాలు ఉంటేనే అంత సుప్రీంకోర్టు హైకోర్టు లెవెల్లో వెళ్ళొచ్చు కదా మేడం. సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైనా మనకు లోకల్ పోలీస్ స్టేషన్ లోకల్ కోర్టులో మనకు రాకపోతే మనం ఎవరైనా వెళ్ళొచ్చు. నిన్న మొన్న కూడా ఒకరు ఆనంద్ అనే పాస్టరు అట్రాసిటీ కేసు అని చెప్పేసి రామిరెడ్డి అని ఒక కామన్ మెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తే గొప్ప లేకపోతారా? ఈ కేఏ పాల్ అతను మా దేశం మా ఒక కమిడియన్, ఒక మతి స్థిమితం లేని ఏదో వ్యక్తి. అసలు మేము ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అది రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు. పోని చేసుకోమని చెప్పండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు న్యాయం చేసుకోమని. మీ దృష్టిలో అందరిది వదిలేయండి, మీ దృష్టిలో ఇది హత్యనా యాక్సిడెంటా? అతను చంపాల్సిన అవసరం ఏంది? ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. చంపాల్సిన అవసరం ఏంటంటే ఆయనకు చాలా వార్నింగ్స్ వచ్చేవి, అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి కదా. కొంతమంది నీ తల బీకేస్తా, తల కావాలి అనడం, ప్లస్ ఇంకో ముస్లిం ఎవరున్నారు తల బీకేస్తా అని చెప్పేసి ఎవరున్నారు ఏదో కామెంట్, అదే ప్రవీణ్ పగడాల గారే ఆయన సోషల్ మీడియాలో పెట్టి నా తల అడిగినరు అది ఇది అని ఆయన చెప్పడము కామెంట్. దాని తర్వాత ఒక ముస్లిం ఎవరు అడిగారు? మేము అడిగామా? హిందువులు అడిగారా? ఎవరు అడిగారు? మీ దృష్టిలో క్రైస్తవులా హిందువులా? ఇదే చంపారనుకుంటే ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారు? ఇందులో కామెంట్ ని బట్టి ముస్లింస్ నాలిక కోసేస్తాము చంపేస్తామని అట్లా వార్నింగ్ ఇచ్చిరు కదా వాళ్ళు, సయ్యద్ అనే ఆయన. అవును, మరి అట్లా ఏమన్నా థ్రెడ్ ఉండిండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఎవరు చేసి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మేమనుకోవడం కాదు, మీరేమనుకుంటున్నారు? మా దృష్టిలో అది యాక్సిడెంట్ జరిగింది. మాకు ఫస్ట్ రోజే తెలుసు, పక్కా యాక్సిడెంట్. మీకు ఫస్ట్ రోజే అదే. ఇప్పుడు మా క్రైస్తవులు మామూలుగా అందరు క్రైస్తవులకు వచ్చిన సమస్య ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఈయన ఎవరు కరుణాకర్ సుగుణ అండ్ హమారా ప్రసాద్ ఒక వీడియో చేసి ఫుల్గా తాగి పోయి పడి చచ్చిపోయిండు అది ఇది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి కరుణాకర్ సుగుణ పెట్టి ఎంబడే తీసేసిండు. దాని తర్వాత హమారా ప్రసాద్ కూడా పెట్టిండ్రు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అట్లా ఎట్లా పెట్టిర్రు? అసలు వాళ్ళకి ఎట్లా తెలుసు ముందు? వాళ్ళు ఏమైనా దగ్గరుండి మందు పోసిర్రు ఆయనకి? కరుణాకర్ అన్న పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు అనేది అబద్ధం, అది ఫేక్. ఫస్ట్ కరుణాకర్ అన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడానికంటే 2 గంటల ముందే విపి రెడ్డి పోస్ట్ పెట్టారు. విపి రెడ్డి ఛానల్లో పోస్ట్ పెట్టారు. తాగి చనిపోయిండు తాగి చనిపోయిండు పెట్టలేదు. అనుమానాస్పద మృతితో మన ప్రవీణ్ పగడాలకి యాక్సిడెంట్ అయింది, వివరాలు తెలియాల్సి ఉందని చెప్పేసి ఏదో పెట్టినట్టు. తర్వాత వచ్చేసి నేనే ఫోన్ చేసి కరుణాకర్ అన్నకి చెప్పాను. నేను ఎలా చెప్పానంటే భరత్ ప్రక్షాళన అతను స్టేటస్ నేను చూశాను, రిప్పు ఇలా చనిపోయారు అని చెప్పేసి. తర్వాత ముందే నేను చూసే లోపే టిఎస్ కుమార్ అనే వ్యక్తి వీడియో పెట్టేశారు, ఇట్లా యాక్సిడెంటల్ గా చనిపోయారు ప్రవీణ్ పగడాల్ అని చెప్పేసి. నేను ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి చెప్తే నా మాటలు విని ఏమంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. అది తర్వాత అది అతను నార్మల్ పర్సన్ కాదు కొంచెం. ఎందుకంటే కరుణాకర్ అన్నకి లైవ్ లో కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. డిబేట్లు చేశారు, చాలా వరకు చేశారు. వాళ్ళు బయట కలిసి కూర్చున్నప్పుడు బయట మాట్లాడుతున్నప్పుడు కానీ అతని బిహేవియర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అని. అతను బైక్ నడిపే విధానము మాకు అర్థమైపోయింది. సీసీటీవీ ఫుటేజ్లు మరుసటి రోజే వచ్చేసినాయి. మరుసటి రోజే వాళ్ళు ఆర్టీ వాళ్ళు మిగతా వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం బయట పెట్టేశారు. అర్థమైపోయింది మాకు మేము ఎవరిని కొట్టాలి చంపాలి అనే ఉద్దేశం మాకు ఎప్పటికీ లేదు. ఎందుకంటే మా శత్రువుని మేము సిద్ధాంతాల పరంగా గెలవాలనేది మా ఉద్దేశం. పాయింట్. మీరు సిద్ధాంతాలను నమ్ముతారా మతాలను నమ్ముతారా? ఎవరు? నేను ఫస్ట్ మానవత్వాన్ని నమ్ముతాను. ఈ దేశానికి ఈ దేశ భక్తికి ఎవరైతే దేశానికి విరోధంగా మన చదువుకున్న చదువుకు మన నేర్చుకున్నటువంటి నడవడికి మన సంస్కృతికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను వ్యతిరేకిని. సో మీ సిద్ధాంతాలు కావచ్చు, మీ దేశభక్తి కావచ్చు, మీ మానవత్వం కావచ్చు, మీకు ఏం నేర్పించింది? ఒక మనిషి చనిపోతే వెక్కిరిస్తూ వీడియోస్ చేయడము, లేకపోతే కత్తి మహేష్ కి వచ్చిన చావే వీడికి వచ్చిందని పెట్టడము, ఇది నేర్పిస్తుందా మీకు? మీ వాస్తవం చెప్పాలంటే ప్రవీణ్ పగడాల వ్యక్తి చనిపోయినప్పుడు మేము కూడా బాధపడ్డాం. బాధపడితే అలాంటి కామెంట్స్ చేస్తారా? వినండి, మేము అలాంటి ఫస్ట్ రోజు 2 రోజులు మేము ఎవరు కామెంట్స్ చేయలేదు, ఎవరు వీడియోలు పెట్టలేదు. ఫస్ట్ రోజు కామెంట్ నేను మీకు చూపిస్తా, మీరు చెప్పిన తర్వాత. ఓకే అది ఎవరు పెట్టారో వాళ్ళని అడగండి. మా ఉద్దేశం చెప్తాను, నేను చెప్తాను. అతను చనిపోయినప్పుడు మేము
బాధపడడం ఎందుకు బాధపడుతున్నామంటే, అరే ఇతను మాతో పాటు ముఖ్యంగా బైబిల్ మీద డిబేట్ చేసే దమ్మున్న పాస్టర్ ఎవరు లేరు, రారు. ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లు కల్వర్ సతీష్ కానీ, పాల్ ఇమ్మానుయేల్, జాన్ వెస్లీ, పెద్ద పెద్ద పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరు కూడా మా కరుణాకర్తో పాటు నాతో పాటు వచ్చి కూర్చొని డిబేట్ చేయరు. డిబేట్ చేసి కూర్చొని బైబిల్ గురించి చర్చించే పాస్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు మాకు. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు మాతో పాటు కలిసి కూర్చొని. భయపడి వీళ్ళు రావట్లేదా? వినండి చాలా మంది పాస్టర్లు ఇప్పుడు నేను ఇంత ఓపెన్ గా బైబిల్ పూర్తి పుస్తకం అండి, బైబిల్ మీద నాకు ఎక్సిస్టెంట్ బుక్లెట్ రాసిన తప్పని ప్రూవ్ చేయండి అంటే, మరి నా వీడియోలో అవి అంతమంది చూసిన పాస్టర్లందరికీ రోషం పోసం రావాలి కదా. కానీ మా దగ్గరకు వచ్చి కూర్చొని డిస్కషన్ చేయలేరు. అలాంటి డిస్కషన్ చేసే వాళ్ళు కొంతమందిలో ప్రవీణ్ పగడాల్ గారు ఒకరు. అతను అలా జరగడం మేము ఫస్ట్ కొంచెము బాధపడ్డాం. కానీ ఈ పాస్టర్లు చేసే ఓవర్ యాక్టింగ్ ఉంది. నెక్స్ట్ నేనే అంట ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్, వీళ్ళ ప్లాను, ఇలాంటి క్రైస్తవుని రెచ్చగొట్టే చూసి అసలు ఇది కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అనుకునే విధంగా వీళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్ వల్ల వాళ్ళు చేసిండ్రంటే నెక్స్ట్ నువ్వేరా అని అజయ్, ఇప్పుడు మీరు ఆ మాట వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా, నెక్స్ట్ నువ్వేరా అజయ్గా అట్లా కామెంట్స్ మేము కూడా చూసినాం కదా. మరి సో అట్లా పెట్టడం తప్పే కదా. అదే ఎవరు పెట్టారు? హమారా ప్రసాద్ పెట్టిరు కదా. లేదండి, ఇప్పుడు అజయ్ బాబు మీరు హమారా ప్రసాద్ ఇప్పటికి కూడా ఉంటది ఆయన ఫేస్బుక్ లో మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ హమారా ప్రసాద్ గారిని మరి ఆయన పెట్టిన పోస్ట్ అయితే నేను చూడలేదు, చదవలేదు. ఫస్ట్ అసలు అజయ్ బాబుతో మాకేంటండి, అసలు ఎవడోడు ఇప్పుడు చరిత్ర మొత్తం నాకు తెలుసు. సనాతన ధర్మం అయినా లేకపోతే మానవత్వం అని మీరు మానవత్వం గురించి మాట్లాడినరు. మానవత్వం అయినా ఒక మనిషి చనిపోతే ఏ గ్రంథాలలో అయినా శత్రువు చనిపోయినా మనం సానుభూతి చూపియాలనేది. నెక్స్ట్ నువ్వేరా కత్తి మహేష్ గాడికి వచ్చిన చావు వీడికి అంతకంటే ఘోరంగా వచ్చింది. చూడండి అందరు గమనించాలి, నా రాముణ్ణి తిట్టిన ప్రతి వాడు యాక్సిడెంట్ జరిగి అనంత లోకాలు కలిసిపోతున్నారు నరకాల్లో అని ఈ కామెంట్ హమారా ప్రసాద్ పెట్టిండు. ఎప్పుడు ఆయన చనిపోయిన ఒక 2 hours లోనే. ఇది మానవత్వం అంటారా మీరు? అది ఇది సనాతన ధర్మం నేర్పిస్తుందా? హిందువులకి ఇది నేర్పిస్తుందా? ఇప్పుడు రాముణ్ణి తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది పాస్టర్లు ప్రతిరోజు తిడుతూనే ఉన్నారు. అట్లాంటి యేసుక్రీస్తు ప్రభుని తిట్టిన ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? కరుణాకర్ కాదు కాదు, హమారా ప్రసాద్ స్వామి లాగా ఉంటారు చూడండి, చిన్నజయ స్వామి. కొంచెం బైబుల్ గురించి బూతులు తిట్టిండు చాలా సార్లు, రాధా మనోహర్ దాస్. మరి అలాంటప్పుడు ఆయన ఒక స్వామీజీ అంటారు ఆయనను. మరి అలాంటప్పుడు ఒక గ్రంథాన్ని పట్టుకొని మీరు డిబేట్ చేయండి, కూర్చోండి, అందులో ఉన్న ధర్మం చూపియండి, ఇందులో ఉన్న ధర్మం చూపియండి. ఒకవేళ మీకు ధైర్యం దమ్ము ఉంటే అట్లా చేయాలి. కానీ బూతులు ఎందుకు తిట్టడము? అంటే మీ సనాతన ధర్మమైనా హిందూ గ్రంథాలైనా అదే నేర్పిస్తుందా అని క్రైస్తవ్యులు అంటారు కదా. ఇది వచ్చేసి నేనేమి రాధా మనోహర్ దాస్ గారికి కానీ హమారా ప్రసాద్ కానీ వాళ్ళని అడగండి ఫస్ట్. నేను వాళ్ళకేమి సపోర్ట్ గా వాళ్ళేమీ నాకు చెప్పి పెట్టలేదు కదా, వాళ్ళు పెట్టారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు నాకైతే తెలియదు. మీరు వాళ్ళని అడగండి, నాకైతే తెలియదు. వాళ్ళకి నేను సపోర్ట్ లాగా వాళ్ళకి నేను అట్లా ఏమో నేను మాట్లాడలేను. నేను పెట్టిన దానికి, నేను పెట్టిన వీడియోస్కి అయితే ఒకటి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు హిందువులను దూషించడము, హిందూ దేవులను దూషించడం అనేది మనకు డైలీ ఒక నిత్య కృత్యం లాగా అయిపోతుంది. సాధ్యమైనంత వరకు హిందూ దేశంలో, ఈ యొక్క హిందువులు మెజారిటీ ఉంటే ఈ దేశంలో రాముని తిట్టి ఈజీగా ఉంటున్నారు. అదే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ముస్లిం దేశాల్లో ఖురాన్ని కానీ అల్లాని తిట్టి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారా? ఉండే ఛాన్సే లేదు. కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఎంతో మంది మానవత్వము ఇవన్నీ ఇవ్వబట్టే వీళ్ళు ఇక్కడ ఇలా ఉండగలుగుతున్నారు. అది తర్వాత వచ్చేసి వాళ్ళు ఆ పోస్టులు పెట్టడానికి మీరు వాళ్ళని అడగండి. సో మీరు మానవత్వం గురించి ఇక్కడ కరుణాకర్ సుగుణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. అంటే మానవత్వము ఈ భగవద్గీతలో అయినా, బైబుల్ గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మానవత్వం అంటే ఏంటి? అసలు ఒక మనిషిని మనిషిగా చూడడమే మానవత్వం అంటే. భారతదేశంలో నేర్చుకుంది కూడా అదే. ప్రతి దేశంలో నుండి మన భారతదేశాన్ని వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు అనేది మన భారతదేశం ఒకప్పుడు పొందుకున్న మాట. చండాలమైన మాట ఇది. ప్లీజ్
మేము అందరం కలిసి ఉండాలి, ఇక్కడ కేవలం హిందూ ధర్మం, హిందుత్వం యొక్క ఐడియాలజీ, హిందూ మతము ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళే ఈ దేశానికి కావాలి, మేము అన్ని కలిసి ఉండాలి, అన్ని మతాలు ఇక్కడ ఉండాలని చెప్తే మేము దీన్ని యాక్సెప్ట్ చెయ్యం. సో భారతదేశం నా మాతృభూమి అని చిన్నప్పుడు మీరు ప్రతిజ్ఞ, భారతదేశం నా మాత్రమే, భారతదేశం నా సహోదరులు. ఎందుకు సహోదరులు? ఈ క్రైస్తవ మతము, ఆ మత సిద్ధాంతాలు, అలాగని మా ఉద్దేశము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చంపాలి, వాళ్ళని ఇక్కడ తరిమి కొట్టాలని కాదు మా ఉద్దేశము. వాళ్ళను కూడా ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చెయ్యను, నేను అదే చెప్తున్నా, యాక్సెప్ట్ చేయనంటే వాళ్ళను మార్చి నిజమేదో తెలియజేసి ఇట మా ధర్మంలోకి తెచ్చుకోవడమే మేము చేసే పని. మత మార్పిడి చేస్తున్నట్టుగా. ఇది మత మార్పిడి కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఇది మనిషిని మానవత్వం వైపు తీసుకొచ్చే మార్పు. ఎందుకంటే మతం అసలు ఏంటి, మతం అంటే ఏంటి, క్రైస్తవ మతం ఏంటి? ఇందాక బైబిల్ బూత్ పుస్తకం అండి కూడా రిఫరెన్స్ ఉందని చెప్తే ఆయన ఏదో ఒక రిఫరెన్స్ పట్టుకొని చెప్పారు. ఆ జాన్బల్ అన్న వ్యక్తి అతను నా ముందు కూర్చోబెడితే నేను మొత్తము ఒలిసి మొత్తం చేతులు పెడతా. ఆల్రెడీ ఆయనకు నాకు డిబేట్ జరిగింది. నేను పుస్తకంలో రాసినవి ఇవ్వండి, ప్రవీణ్ అబద్ధాలు రాశాడు అనే పాయింట్ నేను చెప్పలేదు. అది పక్కన పెట్టి ఇంకోటి ఏదో చెప్తున్నాడు. ఇక్కడ క్రిస్టియానిటీ యొక్క సిద్ధాంతాలు ఎలాగుంటాయి, క్రైస్తవంలోకి వెళ్తున్న యొక్క ఆలోచన ఎలాగుంటాయి, ఎలా నేను కాస్త ముస్లిం వాళ్ళని కొంచెము గ్రేట్ అంట ఈ విషయంలో. ఎందుకంటే మరీ అంతగా లేరు. చాలా మంది ముస్లిమ్స్ ఎక్స్ ముస్లిమ్స్ లాగా వచ్చి చాలా మంది మాతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి నిజంగా ఖురాన్ ఇలా ఉన్నాయన్న, మాది తప్పదు, మేము ఇందులో ఉండాల్సి వస్తుంది, బట్ ఇలాంటివి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ క్రైస్తవ మతంలో ఈ ముస్లిం మతం ఉన్న టెర్రరిస్టులు కానీ వీళ్ళ డేంజర్ అంట, 100% డేంజర్ అంట. ఎందుకంటే డేంజర్ అంటారా మొత్తానికి భారతదేశానికి ప్రమాదం. ఇప్పుడు మన నలుగురు వచ్చి చంపారు కదా, ఆ నలుగురి కన్నా అడవిలో ఉన్న క్రూర మృగాల కన్నా ఈ దేశంలో ఉన్న పాస్టర్లే చాలా ప్రమాదకరం. డౌటే లేదు అందులో. భవ్యశ్రీ 40 రోజుల పాటు ఫాస్టింగ్ పీరియడ్ పెట్టి చంపారు ఆకలితో. పూర్ణిమ అనే ఒక పాపను మొన్న జ్ఞానపురంలో నోట్లో గుడ్డ కుక్కి దయ్యం వదలగొట్టని చెప్పేసి ఊపిరి ఆడినవ్వకుండా చంపారు. 2 మైనర్ను కృష్ణానది దగ్గర బాప్తిసం ఇస్తా అని చెప్పి నీళ్ళలో ముంచి చంపారు. నిన్న మోహన్ గా సార్ చెప్తున్నారు బాప్తిసం ఇప్పిస్తా అంటూ మైనర్ అబ్బాయిలు 2 చంపారని చెప్పేసి నీళ్ళలో ముంచి. ఇవి బయటకు వచ్చినాయి, బయటకు రాని ఎన్నో ఉన్నాయి. అట్లా చూసుకుంటే చాలా వర్గాలలో బయటకు వస్తూనే ఉంటాయి సార్. ఎక్కడ బయటకు వస్తున్నాయి? ఇప్పుడు కొంతమంది బాబాల దగ్గర కూడా, లేకపోతే ఎక్కువ మీరు అన్నట్టుగా ముస్లిం దానిలో ఇలాంటివి జరుగుతాయో లేదో మాకు కూడా అంత అవగాహన లేదు, కానీ హిందువుల దానిలో చూసినట్టయితే మీకు పిల్లలు పుట్టాలంటే మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని సెక్షువల్ హరాస్మెంట్ చేయడము ఇట్లా జరుగుతున్నాయి. అన్ని వర్గాలలో ఉన్నాయి కదా ఇలాంటివి, అన్ని వర్గాలు ఉన్నాయి కదా. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, వాడి పేరేంటి, ఆ సెక్సువల్ కి గురైన అమ్మాయి ఎవరు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మేము వెళ్ళి కేసు పెడతాం. వాడు ఎవడైనా కానీ, ఆ బాబా ఎవడో, ఆ పూజారి ఎవరో, కేసు పెడదాం. సో మా ఏరియాలోనే ఒక బాబా ఉన్నాడు ఇలాంటి ఆయన, బాధితురాలు, నేను అడ్రస్ ఇస్తా, బాధితులను కూడా ఇస్తా. బాధితులు ఇవ్వండి ఫస్ట్. ఆ అమ్మాయికి జరిగింది మొత్తం చెప్పండి. అమ్మాయి ఫేస్ ఏం రివీల్ అవ్వకుండా మరి చూద్దాం. ఓకే, షూర్. ఈ మీడియా ముఖాముఖిగా నేను చెప్తున్నా, ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయో అన్ని తప్పులు కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మా మీడియా ముఖాముఖిగా నేను చెప్తున్నా. సో కంపల్సరీగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, మీరు బాబా చేత మోసపోయారు, ఏదో సెక్సువల్ హరాస్మెంట్ కు గురయ్యారంటే మీ దగ్గర సాక్ష్యాధారాలు లేదా మీరు మొత్తం వచ్చి చెప్తే వాడిని ఏం చేయాలి, వాడిని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకోవాలో స్కెచ్ చేసి అవసరమైతే స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకొని మీడియాకి పెట్టండి. ఓకే, షూర్. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు ప్రవీణ్ గారి విషయం వచ్చేసరికి అది హత్య కాదు, యాక్సిడెంటే. అది యాక్సిడెంటల్ గా జరిగిందే కన్ఫామ్. అది ఇప్పుడు అందరికి అది కన్ఫామ్ అని చెప్పేసి, యాక్సిడెంట్ అని చెప్పేసి క్రిస్టియన్లు ఉన్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అయిపోయారు. జాన్ వెస్లీ, రాజమండ్రిలో ఉన్నటువంటి జాన్ వెస్లీ వీపీ రెడ్డి రియలైజ్ అయిపోయాడు, అవును యాక్సిడెంటల్ అని చెప్పేసి. రియలైజ్ అయ్యి వాళ్ళు ఒక్కటి కూడా వీడియో రిలీజ్ చేయలేదు కదా సార్. పరుపోతుంది కదా, కాదు పరుపోతుంది కదా, హత్య కాదు యాక్సిడెంట్ అని. ఇప్పుడు నిన్న ఒక సభ జరిగింది, ఆ సభలో వీపీ రెడ్డి వచ్చిందా, లైవ్ లో ఉన్న అతనే కదా. జాన్ వెస్లీ వచ్చిందా, జాన్ పాల్ వచ్చిందా, ఆ లైవ్ లో ఉన్నది ఫస్ట్ వాళ్ళే కదా. ఎవరైతే ఈ చావును ఉపయోగించుకొని డొనేషన్స్ కలెక్ట్ చేసి లేదా వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకుంటుంటే వాళ్ళ అభినయ్ దర్శన్, ఆ CMDF అజయ్ బాబు వాళ్ళు తప్ప అక్కడ ఉన్న లైవ్ లో చూసిన వాళ్ళందరూ రియలైజ్ అయిపోయారు. లేదా ఇంకొంతమంది క్రిస్టియన్స్ ని ఈ యొక్క సమాజం ఈ యొక్క అంశాలను రెచ్చగొట్టి, క్రిస్టియన్స్ అందరూ రెచ్చగొట్టి, హిందువుల మీదకి బుసిగొలిపి మత విద్వేషాలు రెచ్చగొట్టామనే ఆలోచన కలిగిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ తెలుసు. అయితే మీరు అప్పటి నుండి ఒక మాట అంటున్నారు, మత విద్వేషాలు
వాళ్ళు రెచ్చగొట్టడము అది ఇది అంటున్నారు కదా. డిబేట్స్ అన్నప్పుడు ప్రేమైక్య చర్చలు అన్నప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీరు సమాధానాలు చెప్తారు, వాళ్ళు సమాధానాలు చెప్తారు, మీ గ్రంథాల నుంచి మీరు చెప్తారు, వాళ్ళ గ్రంథాల్లో నుండి వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా, మీరు కూడా దూషిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అజయ్ బాబు రాముడు గురించి మాట్లాడిరని అరెస్ట్ చేసిరు, మరి రాధా మనోహర్ దాస్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన కూడా ఖమ్మంలో 5 కేసులు పెట్టిండు అజయ్ బాబు, మరి ఎందుకు ఆయనను అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు అజయ్ బాబు అంటే ఇక్కడ మీకు క్రిస్టియానిటీ సమస్య అయిపోయిందా, లేకుంటే హిందువులకు క్రిస్టియన్స్ అంటే భయమా? ఇక్కడ అసలు చెప్తాను మేడం. ఇప్పుడు అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ కారణం వేరేది ఉంది. ఆయన వేరేదంటే ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు ఒకటి బీజేపీ పార్టీ మీదకి నెట్టేశాడు. నెక్స్ట్ నేనే అంటా, నెక్స్ట్ నన్నే చంపుతారంట. అది సోషల్ మీడియాలో అది వైరల్ అయింది కాబట్టి ఎక్కడ పెట్టారు? హమారా ప్రసాద్ పెట్టిండ్రు సోషల్ మీడియా, ఇప్పుడు కూడా ఉంది ఆయన అకౌంట్ లో. అదొక్కటే కాదు, అరే పెట్టిండు కదా ఆయన. అతను ఏ వీడియో అంటే ఏ వీడియో అంటే ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చే సమయానికి క్రైస్తవులందరినీ తలలు నరికేస్తారంట. అందులో ఫస్ట్ ప్రవీణ్ పగడాలని ఒక టాపిక్, అదొక వీడియో. తర్వాత రాముడిని గురించి మాట్లాడేటప్పుడు రాముడే నా బామర్దా, నా తమ్ముడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిండు, ఇవన్నీ చేసిండు. కానీ రాధా మనోహర్ దాస్ గురువు గారు మీద కూడా కేసు అయింది. ఆయన ఏదో ఇన్వెస్టిగేషన్ విచారణకి వెళ్ళారు. అది కోర్టు చుట్టూ వాళ్ళ అడ్వకేటర్స్ తిరుగుతూనే ఉన్నారు. మేము నా తమ్ముడా నా బామర్దా అని అన్నారు కాబట్టి అజయ్ గారిని అరెస్ట్ చేశారు. ఓకే, సో ఈయన ఎవరు రాధా మనోహర్ దాస్ ఎక్కడి నుండి అంటే బైబుల్ ను లా మీదికెంచి కూడా దిగడు ఆయన. మేము చూసినాం వీడియోస్. మేము ఒక వర్గానికి చెందినట్టు నేను మాట్లాడడం లేదు, మీరు చెప్పే ఆన్సర్ లో నుండే నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. మరి అలాంటప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆయనను కూడా ఎత్తుకొని పోవాలి కదా. రిఫరెన్స్ చూపిస్తాడు కదా. ఇప్పుడు గ్రంథాలలో, ఇప్పుడు హిందూ గ్రంథాలలో చెప్పిరా వేరే గ్రంథాలను మీరు లా అది తిట్టండి ఇది తిట్టండి ఇట్లా చెప్పారు? బైబిల్లో చెప్పారా? మీరు బైబిల్ తీసుకొని హిందువుల ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వస్తుందో హిందువులు క్వశ్చన్ వేసినప్పుడే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఓకే, ఇది ఒక ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, దీనికి మూలం ఎక్కడ ఉంది? మేము 2014 2018 వరకు మీరు చెక్ చేయండి, మా ఛానల్స్ అని ఏమీ లేవు. అంతకంటే ముందు ఎవరు హిందూ దేవులను దూషించిన పాస్టర్లు లేరా? సుధీర్ అనే ఒక పాస్టరు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ లక్షలాది మంది భక్తులు ఉంటే వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, ఆ వెంకటేశ్వర స్వామి దయ్యము కాబట్టి అని చెప్పి ఆయన పబ్లిక్ లో యూట్యూబ్ లో వీడియో పెట్టాడు సుధీర్ అనే పాస్టర్. అప్పటికి శివశక్తి కూడా లేదు, అప్పుడు కరుణాకర్ కూడా ఎవరికి తెలియదు. 2010-11 ఆ సమయంలో ఒక గుడిని మొత్తం కూల్ చేస్తూ ఇది గుడిని కూల్ చేస్తాను అని చెప్పి ఆయన వీడియో తీసి ఒక పాస్టర్ యూట్యూబ్ లో పెట్టాడు. ప్రవీణ్ అని ఒక పాస్టర్. నేను 20-30 గ్రామాల్లోకి వెళ్ళాను. ఈ 20-30 గ్రామాలు మొత్తం నేను క్రైస్ట్ విలేజ్లుగా మార్చేశాను. వాళ్ళు పూజించే దేవుడు ఏవైతే ఉన్నాయో నేను నా కాలుతో కొట్టాను, వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అనే అంశం సంబంధించిన వీడియోలు లేవా? అప్పటికి మేము లేం కదా. పోనీ ఇప్పటికి మేము స్టాప్ చేసేస్తాం. కరుణాకర్ సుగ్న, రాధా మనోహర్ దాసు, నేను, లలిత్ కుమార్ మేమందరం ఇప్పటికి ఈ రోజుకి బైబిల్ చదవం, మేము బైబిల్ స్టాప్ చేసేస్తాము. ఇక్కడ నుంచి హిందూ దేవులను తిట్టకుండా, హిందూ దేవులను దూషించకుండా ఒక్క పాస్టర్ అన్న ఒక్క వీడియో అన్న ఉంటుందా? వీళ్ళు చేసే ప్రచారాలు, వీళ్ళు చేసే క్రైస్తవ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ చర్చలు చేసుకోండి, మా హిందువుల దగ్గరికి వద్దు. అయితే ఇలా ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేయించగలుగుతారా? మేము ఈ రోజు ఆగిపోతాం. హిందూ దేవులను తిట్టకూడదు, మా పనులు మేము చేసుకుంటాం. హిందూ దేవులను తిట్టకూడదు. వాళ్ళ సువార్త మొన్న రీసెంట్ గా హిందూ దేవులను తిట్టడం సువార్త. నో గోదావరి కనిలో మీరు ఆ వీడియో చూడొచ్చు, సోషల్ మీడియా అందులో ఏముంది? పాంప్లెట్ లో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమిస్తున్నాడు అని వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇందులో రాముడిని తిట్టడం గానీ కృష్ణుని తిట్టడం గానీ వాళ్ళు ప్రింట్ చేపియలేదు కదా అందులో. మరి అలాంటప్పుడు ఆ పాంప్లెట్ మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు. అయితే మీరు శ్రీరామ బొట్టు పెట్టుకోండి అనడం అది తప్పు కదా. మేము ఏమంటున్నామంటే చేయకండి, తీసుకోకండి, ఆ పేపర్ తీసుకోండి. ఉండరు అందరూ నాలాగా సున్నితంగా కూర్చోబెట్టి బాబు మాకు బైబిల్ గురించి డిబేట్ అలా ఉండరు. మా హిందువులలో అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమందికి పేషెన్స్ కంట్రోల్ తప్పి తిరగబడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. సో అది మేము దీన్ని అక్కడ ఓపిక తప్పి అని ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు ఆ పాంప్లెట్ లో యేసుప్రభు ఒక్కటే నిజమైన దేవుడు అని ఉంది, నమ్మండి అని ఉంది. అది వాళ్ళు నమ్మిండ్రు. ఒక విషయం ఆగండి, ఇది ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మీ హస్బెండ్ కన్నా నేను నిన్ను బాగా చూసుకుంటాను,
అని అన్నాం అనుకోండి, లేకపోతే ఒకసారి రాత్రికి నాతో అని చెప్పి ఇష్టమైతే రా, లేకపోతే లేదు, నేను బలవంతంగా రమ్మని అన్న అనుకున్నా. ఇప్పుడు మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ కంటే ట్రీట్మెంట్ ఇంకో దగ్గర మంచిగా అయితే వెళ్ళండి అని చెప్తే వెళ్ళారా మీరు? నేను అదే చెప్తున్నా, వెళ్తారు డెఫినెట్ గా. నేను అదే చెప్తున్నా. నేను క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు చాలా చండాలంగా ఉంది, హిందువులకు వచ్చాక నేను బాగున్నా, ఇది అందరూ ఫాలో అవ్వండి అని చెప్తున్నా. నేను ఇదే ట్రీట్మెంట్ చెప్తా. ఇప్పుడు నేనున్నా సో మీ మాటలు నచ్చినప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు నచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ మాటలు నచ్చినా వీళ్ళ మాటలు నచ్చినా వాళ్ళకంటూ వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటది. ఎవరు మీరు అంటున్నారు కదా, ఆ పేపర్ చూసే నమ్మే అంత హిందువులు ఉంటే ఆ హిందుత్వం ఎందుకు సార్? మరి ఇది ఇస్తున్నా మేడం, మీరు వద్దన్నారు, నేను మళ్ళీ ఇస్తున్నా, మళ్ళీ వద్దంటున్నారు, మళ్ళీ ఇస్తున్నా వద్దంటున్నారు, మళ్ళీ ఇస్తున్నా. నీకు చెప్తే అర్థమైతే లేదా ఎందుకు ఇస్తున్నావు? అవసరం లేదా? నెక్స్ట్ మాట మళ్ళీ ఇస్తున్నా, కొట్టే స్టేజ్కి వస్తారు. మాకొద్దు ఈ ప్రచారాలు, ఈ సువార్తలు, ఈ బైబిల్, యేసు మాకు వద్దు. మాకు హిందుత్వంలో మేము సంతోషంగా హ్యాపీగా ఉన్నాం, మేము ఇలాగే ఉంటాము. మీ సువార్త ప్రచారాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో చేసుకోండి, రోడ్ల మీద బస్ స్టాప్ లో హిందువుల దగ్గర మాత్రం చెయ్యొద్దు. రియాక్షన్ ఇలాగే ఉంటుంది, అందరూ ఒకే విధంగా ఉండరు. మేము అన్ని విధాలుగా పేషెన్స్ కంట్రోల్ చేసుకొని మేము అన్ని లూజ్ అయిపోయినా. మాకు ఇప్పుడు ఒక పాస్టర్లను కొట్టాడంటే ఎందుకు కొడతారు? మీ ఇంటి కాడికి వచ్చి కొట్టారా, మీ ఇంటి లోపలికి వచ్చి కొట్టారా, మీ ఇంటి దగ్గర ఏ రాజ్యాంగంలో రాసి పెట్టి ఉంది మేడం? ఆ రాజ్యాంగంలో రాయబడిందా ఇంకోట విషయం పక్కన పెట్టండి. నాకు వద్దు అనుకున్నప్పుడు మాకు బలవంతంగా మాకు బలవంతంగా ప్రయత్నాలు చేస్తే దాన్ని ప్రతిఘటించే విధంగా కొంతమంది పేషెన్స్ కంట్రోల్ ఇలాగే చేయాల్సిన పరిస్థితి. ప్రతిఘటించే విధంగా ఈ రీతిగా చేస్తారా? పాస్టర్స్ ని కూర్చోబెట్టడము, ముక్కు నేలకు రాపియడము, బొట్లు పెట్టడం, ఈ విధంగా చేస్తారా? ఆ విధంగా అంటే నేను దీనిని ఒకవేళ మీరైతే అట్లా చేస్తారా? నాకు ఇష్టం లేదు తీసుకోవద్దు అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ బుక్ ఉంది, నేను అలా చేయను. మీరే పాస్టర్స్ కి చాలా మందికి ఇచ్చిర్రు, ఇస్తూ ఫొటోస్ కూడా దిగారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, తీసుకుంటారు, లేదంటే తీసుకెళ్లి ఇది ఎక్కడో చెత్త కుప్పలు వేసేస్తారు, వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా వేసేస్తారు కదా. అంత పేషెన్స్ లేనప్పుడు మీరు ఒక హిందూ ఎట్లా ఇద్దరు, వాళ్ళకి క్రైస్తవులు ఎట్లా, అంటే మీ మీద మీకే నమ్మకం లేదు. ఇక్కడ వాళ్ళ పేపర్ ఇస్తే మేము ఎక్కడ హిందుత్వం నుండి కన్వెంట్ అవుతామో అనే నమ్మకము మీ హిందువులకు లేదు. ఆ పేషెన్స్ లేదు వాళ్ళకి. మాకు ఒకటే మాట చెప్తున్నా ఓపెన్ గా, పాస్టర్లను చూస్తే మాకు భయం, వాళ్ళు పట్టుకున్న సువార్తలు అంటే మాకు భయం. ఎందుకంటే బురదలో ఉన్న పందిని చూసినా కూడా మేము భయపడతాం, అది ఒకవేళ ఇదిలిస్తే మా మీద పడుతుంది కాబట్టి. కాబట్టి సింహాన్ని చూసినప్పుడు కూడా భయపడతాం. కానీ ఈ భయానికి పాస్టర్లను చూసి మేము భయపడడానికి కారణం ఏంటంటే వీళ్ళు బురదలో ఉన్న పందు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు సువార్తలు అంటూ, ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇలా కూడా అనుకోవచ్చు కదా, మీ మీద మీకు నమ్మకం లేక ఎన్ని గ్రంథాలు పెట్టినా కూడా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, మీరు హిందూ గ్రంథాలు ఎన్నైనా పెట్టండి మేము చదువుతాం బట్ మేము మారము అని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళ బైబుల్ వాళ్ళు నిజం అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఒక చిన్న పాంప్లెంట్ ఇయ్యగానే మీరు మారిపోతారు అనే మనస్తత్వం మీకుంటే మీరేం హిందువులు అని అడగొచ్చు కదా. అట్లా మేడం అది మారలేదనే కదా వాళ్ళు ప్రతిఘటించింది, తిరగబడింది. ఆహా లేదు, ఆ పాంప్లెట్ ఇచ్చినందుకు అక్కడ అట్లా చేసి. అవును, మరి ఇచ్చిన ఒకవేళ వాడు మారేటంటే ఇలా ఎందుకు చేస్తాడు? ఎవరు పాంప్లెట్? ఇప్పుడు అతను తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను మారుతారేమో హిందువులు అనే స్వభావంతో అట్లా చేసిరు కదా. హిందువుల మీద నమ్మకం లేదు, హిందువుల మీద నమ్మకం లేదు. ఒకవేళ నిజంగా హిందువులు ఇలా భయపడి పాస్టర్లు ఇచ్చింది తీసుకునే మతం మారేటట్టుంటే మీకు ఆ వీడియో మీకు వచ్చేది కాదు, ఆ వీడియో మీరు చూసేవాళ్ళు కాదు. తీసుకోండి అని మీరు చదవాల్సిన అవసరం లేదు కదా. లేదు తీసుకోకపోండి, నాకు అవసరం చెప్పండి. మన భారతదేశం సెక్యులర్ కంట్రీనే కదా, సెక్యులర్ కంట్రీనే కదా, అందరూ కలిసి ఉంటారు. సెక్యులర్ కంట్రీ ఎట్లయితది? సెక్యులర్ కంట్రీ అంటే మేమంతా ఒకటే అనేదాన్ని సెక్యులరిజం అంటారు. మేమంతా ఒకటే అనేది లేదు కదా. ఇక్కడ నానా కులం, నానా జాతి, నానా మతం ఉంది కదా భారతదేశంలో. అంటే అందరూ ఒకటి కాదు, అందరు ఒకటే. కులాలు మతాలు వేరు, మనుషులందరూ ఒకటే. మనుషులందరూ ఒకటే కదా. ఒకరి మనిషిని ఒకరిని గౌరవించుకోవాలో లేదా? గౌరవించాలి. ఒకరి భక్తి ఒకరు గౌరవించుకోవాలో లేదా? ఒక నమ్మకాన్ని ఒకరు గౌరవించుకోవాలి లేదా? నేను నా రాముడి దేవుడిని చూస్తున్నా, కృష్ణుని దేవుడిని చూస్తున్నా, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయన నిజమైన దేవుడు అంటే అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చానండి, మీ దగ్గరకు వచ్చాను, మా నాన్న గొప్పవాడు అండి అని చెప్తున్నా, చెప్పుకున్నాను. మా నాన్న గొప్పవాడే అంటారు వాళ్ళు కూడా. మా నాన్న మించిన మొగాడే లేడు అన్నాను అనుకోండి, మీ దగ్గరకు వచ్చి అంటున్నా, మీ నాన్నతో పోలిస్తే మా నాన్న మించిన మొగాడే లేడు, మా నాన్నే నిజమైన మొగాడు అన్న, మీ రియాక్షన్ ఏంటి? సో అది వాళ్ళు పొగుడుకుంటున్నారు వాళ్ళ నాన్నని. అయితే ఇక్కడ ఏంటంటే కాదు, పొగట్టలేదు. మీ నాన్నకు
మించినోడు మా నాన్న, మీ నాన్న అసలు మొగోడే కాదు, మా నాన్నే మునగాడు, అట్లా ఇట్లా అన్నారు అనుకోండి, అప్పుడు మీరు రియాక్షన్ అవ్వాలి. అదే కదా రియాక్షన్ అవుతుంది కదా. మా యేసు నిజమైన లేదు కదా, మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి నా తండ్రి గొప్పవాడని వాళ్ళు చెప్పుకుంటారు. మీరు అన్నట్టుగా మీ డాడీ గొప్పవాడని మీరు చెప్పుకుంటున్నారు, వాళ్ళ డాడీ గొప్పవాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు. కాదు కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని 100 అనుకోనివ్వండి, మాకు సంబంధం లేదు, మా నాన్న గొప్పవాడు, డబ్బా పెట్టుకుని మా ఇంటి బయట ఫ్లెక్సీ పెట్టుకుని ఏమైనా చేసుకుని నాకు సంబంధం లేదు. కానీ వాడు వాళ్ళ నాన్న మా నాన్నతో పోల్చి మా నాన్నకంటే గొప్పవాడు అని చెప్పేసి వాడు తీసుకుని మా నాన్నగాడికి వచ్చి అంటే అది ఎలా రియాక్ట్ అవ్వాలో. మీరు చూడడం ప్రతి ఒక్కటి నెగిటివ్ గా చూస్తున్నారు కాబట్టి, నిన్న రోజున మేము ఒక ఇంటర్వ్యూ చేసుకొని వెళ్తున్నాం, ఇట్లా ఇంటర్వ్యూ చేసుకొని వెళ్తున్నప్పుడు ఒక జులూస్ తీస్తున్నారు, అది హనుమాన్ ఏదో జులూస్ తీస్తున్నారు. తీస్తుంటే చాలా మంది డాన్సులు చేసుకుంటూ జెండాలు పట్టుకుంటూ బైక్ల మీద అట్లా ఇట్లా చేసుకుంటూ వెళ్తారు, మీకు కూడా తెలుసు కదా. ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది అక్కడ, అయినప్పటికీ ఎవరేమనరు. ఒకవేళ అట్లే క్రైస్తవులు చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. అది కూడా చూసినాం మేము మా కల్లారా. రన్ ఫర్ జీసస్ అని చేసేటప్పుడు ఎన్నో కేసులు గొడవలు. అదే ఎందుకు అట్లా సహించలేకపోతున్నారు అంటే మీకు భయం అవుతుందా? సహించలేకపోవడం కాదు, ఇప్పుడు పాస్టర్లను ఇలా తరిమి కొడుతున్నారు సువార్త కోసం అని చెప్పి అంటున్నారు కదా, మీరు అవి వారానికి ఒక 2-3 వీడియోలు బయటకు వస్తున్నాయి పాస్టర్ ప్రతిఘటిస్తున్నారని. అవును, కానీ ప్రతిరోజు ప్రతి చోట ప్రతి గ్రామంలో ఈ మత మార్పిడి ముఠాలు సంచారాలు చేస్తూనే ఉన్నాయి. మత మార్చడానికి ఈ సంచారాలు చేసి మత మార్చే క్రమంలో మీ 2-3 వీడియోలు మాత్రమే 2-3 ప్రదేశాలు మాత్రమే ప్రతిఘటించిన వీడియోలు మీరు చూస్తున్నారు. ఎక్కడ కాదు, మా ఊరు పక్కన మార్కాపురంలో కూడా ప్రతిరోజు మా యేసు తప్ప వేరొక దేవుడు అని చెప్పేసి హిందువుల ఇంటికాడికి మతం మార్చడానికి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గుడిగాడికి వచ్చి కూడా తిరుగుతున్నారు. అక్కడ ఒక్కరు కూడా ప్రతిఘటించలేదు, ఒక్కరు కూడా రివర్స్ అవ్వలేదు. కాబట్టి మీరు అంటే మాలో ఓపిక ఉండబట్టి, మా హిందువులలో సహనం ఉండబట్టి, కొంతమంది తెలియకపోవడం వల్ల ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ హిందువులు తిరుగుతున్నారు, వాళ్ళు అడ్డుకోలేదు అంటే దీనికి సమాధానం అది. సో ఇక్కడ మీరు ఒక జోక్ అనుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. చెప్పండి. జోక్ ఏంటంటే మతం మారుస్తారు కదా, మతం మారుస్తారు. ఫర్ సపోజ్ నేనున్నా సార్, నేను ఒక సెక్యులరిజం, లేదా నేను ఒక హిందూ, నేను ఒక క్రైస్తవురాల్ని, లేకపోతే నేను ఒక ముస్లిం, నా మతం మీద నేను గౌరవించున్నప్పుడు 100 మంది కాదు 1,00,000 మంది వచ్చి చెప్పినా కూడా నేను మారకూడదు. అది నేను నా మతానికి ఇచ్చే గౌరవం. మీరు అంటున్నారు మారుతారు అంటే అది హాస్యాస్పదం. అసలు ఎట్లా మారుతారు? అసలు ఒకరు వచ్చి చెప్పంగానే మారిపోతే నీ మతానికి నీ దేవుడికి నువ్వు ఇచ్చే విలువ ఏంటి అసలు? అంతే కదా. ఇప్పుడు మీరు మనం ఫోన్ చేయగానే మనకేమొస్తుంది, మీరు బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్స్ ఆడకాకండి, మీరు బెట్టింగ్ లో డబ్బులు పెట్టుకుంటే మీరు పోగొట్టుకుంటారు అని డైలీ మనకు గవర్నమెంట్ మనకు అలర్ట్ చేస్తుంది ఫోన్ రూపంలో. నెక్స్ట్ బ్యాంక్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, మేము బ్యాంక్ ఎంప్లాయీస్, మీరు లోన్ వచ్చింది అని చెప్తే మీరు నమ్మకాకండి అని చెప్పేసి అంటున్నారు. ఇంత అలర్ట్ చేస్తుంది దేశవ్యాప్తంగా గవర్నమెంట్. ఇంత అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా బెట్టింగ్స్ యాప్ లో బెట్టింగ్ డబ్బులు పెట్టుకుని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది చనిపోతూనే ఉన్నారు, సూసైడ్ చేసుకుని. రోజు వార్తలు వస్తున్నాయి ఎక్కడో చోట. అంటే ఇంత అలర్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది బలవుతున్నారా లేదా? చాలా మంది ప్రాణాలు పోతున్నాయి లేదా? అది వాళ్ళు తెలిసి చేస్తారు. అదే కదా. మరి ఇంత చెప్పిన తర్వాత కూడా వీడు డబ్బులు ఎందుకు పెట్టి బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు? చాలా మంది ప్రాణాలు కోల్పోకపోవచ్చు, కానీ ఆస్తులు కోల్పోయి రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీలో ఫెయిల్ అయిన మా ఫ్రెండే ఉన్నాడు, బెట్టింగ్ యాప్ లో మొత్తం సర్వస్వం కోల్పోయి ఇతర ఫ్యామిలీ నుంచి డివైడ్ అయ్యి ఒక్కడే తాగి రకరకాలుగా ఉన్న చాలా మంది ఉన్నారు. ఇంత అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతమంది జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయి అంటే ఇక్కడ వీళ్ళందరూ వీక్ గా ఉన్నారు. ఒకటి ఆశ, అరే 1,00,000 రూపాయలు పెడితే 5 లక్షలు వస్తాయంట బెట్టింగ్. ఈ రోజు ఆర్సీపీ చెన్నై జరుగుతుంది, చెన్నై మీద మనం కాద్దాము, ఈసారి చెన్నై కొట్టేటట్టు ఉంది అని ఒక ఆశ, ఆశతోటి పెడుతున్నాడు. అలాంటి వాటికి మనం ఏమని చెప్తాం? అరే బాబు పెట్టద్దు, అదొక వ్యసనం అవుతుంది, అదొక బానిసకం అయిపోతావు, ఆ డబ్బులు వచ్చినా ఉండవు, ఆ డబ్బులు పోతాయి, జీవిత నాశనం అయితే మనం చెప్తామో చెప్పాము, అలర్ట్ చేయలేవద్దా? ఇది కూడా క్రైస్తవ ప్రచారాలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా
మాలాంటి వాళ్ళు చెప్పేది తక్కువ, మాలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా విలేజ్కి వెళ్ళి చాలా తక్కువ. మేము అలర్ట్ చేస్తున్నాం. వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ లో డబ్బులు పెట్టుకుని పోగొట్టుకుని ప్రాణాలు పోతాయో, ఇక్కడ వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పాస్టర్ల మాటలు విని వాళ్ళ ప్రలోభాలకు గురవుతున్నారు. మేము చెప్పవలసింది మేము చెప్తున్నాం. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ చేయవలసిన పని మేము చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే, సో ఇప్పుడు మీరు మతానికి హిందుత్వానికైనా క్రిస్టియానిటీకైనా బెట్టింగ్ యాప్ ని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. బెట్టింగ్ యాప్ ఏంటంటే డబ్బుకు ఆశపడి చేస్తున్నారు. అవును. మరి హిందుత్వం నుండి క్రిస్టియానిటీకి ఆశపడి ఏం ఆశ? వాళ్ళకు పరలోకమైన ఆశ, చర్చికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయని ఆశ, స్వర్గం నరకం అనేది ఉంది కదా, స్వర్గం అనే ఆశ ఉంది కదా అందులో. పర్టికులర్ గా హిందువులలో స్వర్గం నరకం ఎలా ఉంది, కర్మ సిద్ధాంతం ఎలా ఉంది, ఉన్నాయి. కానీ ఇప్పుడు బైబిల్లో ఏమని చెప్తుందంటే కేవలం యేసు ప్రభువు దేవుడిగా నమ్మితే మాత్రమే పరలోకము, యేసు ప్రభు తప్ప వేరే దేవుని పూజ చేస్తే మీరు నరకానికి వెళ్తారని చెప్పి అందరూ చెప్తున్నారు కదా. అరే ఈజీగా పరలోకము జంప్ అటు వెళ్ళిపోతే పరలోకం అంట అని ఒక ఆశ. తర్వాత క్రైస్తవంలోకి వెళ్తే ఒకవేళ ఒక రకం మెంటాలిటీ, మీకు అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి, మీకు రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి నమ్మకం. ఇలా నమ్మకాలు ఆశ భయం వల్ల వెళ్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ఎలాగనో ఇది కూడా అంతే. కానీ బెట్టింగ్ యాప్ అంటే డబ్బుకు ఆశపడి చేస్తున్నారు. పరలోకానికి ఆశపడి. ఇప్పుడు హిందుత్వంలో మరి స్వర్గం ఉంది కదా, ఉంది. అదే నేను అడుగుతున్నా, అది ఎలా వెళ్తారు స్వర్గానికి? ఎవరు వెళ్తారు? తెలుసుకోవాలి. మీరు హిందూస్ అయినప్పుడు తెలుసుకోవాలి. మా సిద్ధాంతము పరలోకం గురించి తెలుసుకొని వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కూడా స్వర్గం ఉంది, ముస్లిం కి జన్నత్ అని ఉంటది, మరి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గ్రంథాల గురించి తెలుసుకున్నప్పుడు మీకంటూ కూడా అంటే హిందువులకంటూ కూడా ఒక గ్రంథాలు ఉంటాయి కదా, మరి అది తెలుసుకున్నప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది? అవ్వదు కదా. మేము అదే మేడం, మా హిందుత్వ ధర్మ ప్రచారకర్తలు ఎవరు లేరు. ఇప్పుడు అన్ని పూజారులు కూడా అతను పూజ చేసుకుని వెళ్ళిపోతారు. పూజారులు కూడా వీళ్ళు ఎవ్వరికి తెలియదు హిందుత్వం యొక్క గొప్పతనము, విలువ, స్వర్గం, నరకము, కర్మ సిద్ధాంతము, ఒక మోక్షానికి చేరుకోవడానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారా? ఒక్కొక్క దేవుడు అని కాదు, దేవుడు అన్న వాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటాడు, అనేక రూపాలు తీసుకుంటూ ఉంటాడు. మీరు ఏ రూపంలో పూజించినా కూడా మీరు ఆయన కరుణిస్తాడు. ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళు అంటున్నారు, క్రైస్తవులు అనట్లేదు దేవుడు ఒక్కడే. మీరు కూడా అన్నారు దేవుడు ఒక్కడే అని, వాళ్ళు కూడా అంటున్నారు దేవుడు. వాళ్ళు ఏమంటున్నారు? మేము దేవుడు అనే పదార్థంకి యేసు ప్రభుని పేరు పెట్టేశారు. ఇక్కడ హిందుత్వం వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళ గ్రంథం పెట్టుకున్నారు, అదే తప్పంటున్నా. ఇక్కడ హిందుత్వం అనడానికి మీరెవరు అది తప్పని? మరి మా దేవుడే ఒక్కడే దేవుడు, మీ హిందూ దేవుడు కాదని చెప్పి అనడానికి వాళ్ళ సిద్ధాంతం. అది మా సిద్ధాంతం. మా సిద్ధాంతం ఏంటంటే నిజం చెప్పడం. అసలు ఆయన దేవుడే కాదు, ఒక దేవుడికి పూజించడానికి ఆ యేసు అనే కరెక్ట్ ఒక అర్హత లేదు, అది కూడా బైబిల్ ప్రకారంగా. కాబట్టి బైబిల్ పూర్తిగా చదవండి, అర్థంతరంగా సగం సగం చదవద్దని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. అంటే వాళ్ళు అలా చెప్తున్నాం కాబట్టి మేము ఇలా చెప్తున్నాం. అంటే బైబిల్ అర్థవంతం కాదు, అసలు అందులో అర్థవంతంగా లేదు, ఇవన్నీ మీరు నిరూపించగలుగుతారా? నేను నిరూపిస్తానని చెప్పేసి మేము లాస్ట్ టైం మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎవరన్నా డిబేట్కి రండి, ఇంటర్వ్యూకి రండి, క్రైస్తవం ఏంది, బైబిల్ ఏంది, పాస్టర్లు ఏం చెప్తున్నారు, నేను రాసిన పుస్తకము తప్ప కరెక్టా, వచ్చి డిబేట్ చేయమని చెప్పా. రేపు ఫ్రైడే రోజు మా ఛానల్కి వస్తున్నారు పాస్టర్ జాన్ పాల్తో కూడా ముఖాముఖి డిబేట్ చేశాం. మీరు ఆ డిబేట్ మొత్తం చూస్తే ఇది లెవ్వని చెప్పట్లా, ఇది ఇలా ఉంది, అక్కడ అలా ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మాట మారుస్తున్నాడు. నేను రాసిన దానికి చెప్పండి అంటే ఆయన వేరే తీసుకుని వస్తుంది చెప్తున్నాడు. కాబట్టి ఆయన డిబేట్ లో ఓడిపోయిండు. ఎప్పుడు గెలిచినాడు అంటే ఈ వచనాలన్నీ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది తప్పు, ఈ బైబిల్ రిఫరెన్స్ కి ఈ అర్థం రాదు, లేకపోతే ఈ ఇందులో యేసు గురించి నేను రాశాను కొంచెం, ఈ యేసులో ఈ క్వశ్చన్ చేశాను, ఈ క్వశ్చన్ తప్పు ఈ వచన ప్రకారం అని ఆయన నిరూపించలేకపోయింది. తర్వాత అసలు యేసు దేవుడే కాదండి, యేసు దేవుడు అని చెప్పి ఒక రిఫరెన్స్ చూపించమని చెప్పి నేను 2-3 గంటలు డిబేట్ చేస్తే యేసు ప్రభు దేవుడు అంటే ఒక్క రిఫరెన్స్ చూపించాల. ఏదో పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తాడు, ఇమ్మానుయేల్ అంటాడు, ఆయనకు దీనికి కొత్త నిబంధన గ్రంథం దానికి సంబంధం ఉండదు, నేను చెప్తుంటే సగం మాటికి మధ్యలో దూరి నువ్వు బీటెక్ చదివని చెప్పేసి గోలా చేస్తూ ఉంటాడు. పోనీ యేసు ప్రభు రెండో రాకడ బైబిల్ ప్రకారంగా లేదని చెప్పి నేను స్పష్టంగా రాశాను, దీనికి లేదు రెండో రాకడ ఉందని చెప్పేసి నేను రిఫరెన్స్ కూడా ఇచ్చాను. మరి పాస్టర్ ఎవరైనా డిబేట్కి రండి, అసలు మీ బైబిల్ ఏంది, మీ క్రైస్తవం ఏందని చెప్పేసి ప్రూవ్ చేద్దామని చెప్పి నేను ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను కదా. సో జాన్ పాల్ పాస్టర్ మీకు అసలు దీనిలో ఏది కూడా డిబేట్ లో ఆయన ఓడిపోయిండు? డిబేట్ లో పక్క ఓడిపోయిండు, పక్క ఖచ్చితంగా ఓడిపోయిండు, గెలవలేడు కూడా మీతోటి గెలవలేడు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము చెప్తున్నాం, పాస్టర్ జాన్ పాల్ ఆల్రెడీ డిబేట్
డిబేట్ చేశారంట. సో నేను చూడలేదా, నేను ఫోన్ చేశాను రీసెంట్ గా జానపల్ గాని అడగండి, 3-4 రోజుల క్రితం ఫోన్ చేసి ప్రవీణ్ తో డిబేట్లు కూర్చోబెట్టని చెప్పేసి అక్కడిక్కడ ఛానల్స్ లో అడుగుతున్నాడు. అక్కడిక్కడ ఎందుకు మన ఎక్స్క్రిషన్ ఛానల్ కి వచ్చి చేయండి అని చెప్పేసి నేనే ఫోన్ చేసి డిబేట్ అవసరం అయితే మన ఛానల్ కి వచ్చేయండి అని చెప్పి నేను అడిగా. సో ఈ ఇంటర్వ్యూ సముఖంగా మేము కూడా జాన్పాల్ పాస్టర్కి చెప్తున్నాము, మీరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారితో ఈ ఒక డెబేట్లో ఓడిపోయారు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఓడిపోవడం కాదు, నెక్స్ట్ గెలవలేడు కూడా, వాళ్ళు నిరూపించలేరు. ఎందుకంటే బైబిల్లో నిజాలు లేవు కాబట్టి వాళ్ళు నిరూపించలేక ఫ్లేట్ ఫిరాయిస్తున్నారు పాస్టర్స్ అని. ఇది జాన్పాల్ పాస్టర్కి కాదు, పాస్టర్స్ అందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. సో ఆ విధంగా నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్లో యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు అని మీరు ప్రూఫ్ చేయండి. సెకండ్, యేసుప్రభు రెండో రకడ లేదు, అసలు యేసుప్రభు రెండో రకడ కాన్సెప్ట్ బైబిల్ ప్రకారంగా తప్పు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు అందులో ఉన్నాడని ప్రూఫ్ చేస్తే మీరు ఎక్స్ క్రిస్టియన్ నుండి క్రిస్టియన్ గా మారిపోతారు. చెప్పాను కదా, క్రిస్టియన్ గా మారిపోతాను. నేను ప్రూవ్ చేసిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో నేను ఆయన చెప్పినట్టే నేను చేస్తాను. ఏమని ప్రూవ్ చేయాలి? యేసుక్రీస్తు ప్రభువును నేనే దేవుడిని మీకు కావాలా? స్వయంగా తనంతట తాను యేసుప్రభు దేవుడు అని చెప్పినట్టు సందర్భం కావాలి. యేసుప్రభు దేవుడు కాదు, ఒక దేవుడిగా పూజించడానికి యేసుప్రభుకు అర్హత లేదు అన్నట్టుగా యేసుప్రభు చెప్పినటువంటి ఈ 4 మత్తయి, మార్కు, యోహాను, లూకా ఈ 4 సువార్తల నుంచి నేను మీకు రిఫరెన్స్ చూపిస్తాను. ఆ రిఫరెన్స్ అందులో నుండే వాళ్ళు కూడా రిఫరెన్స్ తీసి చూపిస్తే మీరు ఈ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ తీసేయాలి. ఈ ఎక్స్ క్రిస్టియన్ నుండి మీరు క్రిస్టియన్ గా ఖచ్చితంగా అండి. నేను ఇదే చెప్తున్నా కదా, నేను చెప్పిన సిద్ధాంతాలలో ఈ పుస్తకంలో ఏదైనా తప్పని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ తీసేస్తాను. ఓకే, సో ఎవరైనా పాస్టర్స్ రెడీగా ఉంటే ఈ ఛాలెంజ్ ని స్వీకరించండి. కామెంట్ చేయండి కింద, ఎవరు రావాలనుకుంటున్నారో మీ ఫోన్ నెంబర్లు కూడా తెలియపరచండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ రెడీగా ఉన్నారు డిబేట్ కి. సో అది పెద్ద పాస్టర్స్ అయినా లేకపోతే బైబుల్ అవగాహన ఉండి మేము నిరూపించగలుగుతాం యేసుక్రీస్తు ప్రభువు రిఫరెన్సెస్ అని ఉన్న వాళ్ళు రెడీగా ఉంటే, సో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆయన ఇచ్చిన మాట ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఇది సెకండ్ టైం మాకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన అనడం. సో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు హమారా ప్రసాద్ గురించి మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా, మానవత్వం గురించి. దాని నుండి మనం ఎటో వెళ్ళిపోయినాం. నేను ఏమంటున్నా అంటే, హిందుత్వం కానీ క్రిస్టియానిటీ కానీ ముస్లిం సిద్ధాంతాలు పక్కకు పెడితే మీ ఆలోచన ప్రకారంగా ఒక మనిషిని మనిషిగా చూడాలా, లేకపోతే మతాలను బట్టి ద్వేషించాలా మనిషి? నాది ఒకటే మేడం, మన భారతదేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నాస్తిక ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా మనిషిని మనిషిగా చూడగల ఒక ఆలోచన ఒక హిందుత్వంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారంగా హిందువులు అంటే ఎవరు అనే క్వశ్చన్ వస్తే, హిందువులు అంటే అన్యులు, హిందువులు అంటే విగ్రహార్థికులు, హిందువులు అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు, హిందువులతోటి మనం అన్యులతో స్నేహం చేయరాదు, వాళ్ళ ప్రసాదాలు మనం తినకూడదు, వాళ్ళు పూజించేదాలు మనం పూజించకూడదు అనే ఒక హిందుత్వం మీద ఒక విపరీతమైనటువంటి ద్వేషం ఇటు బీడగొట్టే విధంగా బైబిల్ ప్రేరేపిస్తుంది.